హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ అనితో పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ ఇప్పుడు టైం అయితే 7 అవుతుందండి. సో ఈ రోజు కూడా మాకు నార్మల్గా వర్షం పడుతూనే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇలాంటి క్లైమేట్సే కనిపిస్తాయి. అండ్ చాలా చాలా గ్రీనరీగా ఉంది చూడండి. అండ్ ఇటువైపు ఏంటంటే ఒక మాలాంటి అపార్ట్మెంట్ అనుకుంటా కడుతూ ఉన్నారు. సో ఇంకా ఈ ఏరియా కూడా ఫుల్ అయిపోతుంది ఒక 2 years లోపు, నాకు తెలిసి నేను మీకు చెప్పాను కదా. సో అందుకని ఈ అపార్ట్మెంట్ గురించి అనమాట ఇక్కడ పక్కన అంటే కడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా తులసమ్మని పందికొక్కు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి ఉన్నాయంట. సో అవి కట్ చేసి నేనేమో అనుకున్నానంటే ఇక్కడ ఏమి ఉండవులే, కొంచెం మొక్కలు పెంచుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు మనం ఉన్న ఇంట్లో ఏంటంటే కోతులు అవి ఉండేవి కదా, బట్ ఇక్కడ ఏమి ఉండవులే అనుకుంటే పందికొక్కులు వచ్చి రోజు లోడుతాయంట, పక్కింటి ఆంటీ కూడా అన్నారు. అండ్ మార్నింగ్ మన ముగ్గు అయితే ఇలా పెట్టేసాను అనమాట, బట్ మీకు ఏమీ కనిపించదులేండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనీ ప్లాంట్ వేశాను. నార్మల్గా ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు గ్యాస్ దగ్గర ఉండింది కదా, సో అదే తీసుకొచ్చాను అనమాట. సో క్లైమేట్ అయితే ఎంత బాగుందో చూడండి. ఆ బిల్డింగ్ మీద కొన్ని పక్షులు ఉంటే వాటిని కొంచెం అంతలా షూట్ చేశాను అనమాట. సో ఇంకా ఈరోజు వాళ్ళ మామయ్య వస్తున్నాడు, అంటే మా అన్నయ్య వస్తున్నాడండి. అందుకని లౌక్య ఋత్విక్ అంతే చాలా చాలా హ్యాపీ ఉన్నారు. సో ఇక్కడ రోజు అంతా ఇంకా టీ పెట్టడము, ఇల్లు చిమ్మడము అలా చూపిస్తుంది కదా. మార్నింగ్ టిఫిన్ చేసేస్తుంది అని చెప్పేసి అనుకుంటారేమో. సో అన్నయ్య వస్తున్నాడని చెప్పాను కదా, అన్నయ్య ఋత్విక్ని లౌక్యాని ఊరికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడండి. ఎందుకు తీసుకెళ్తున్నాడు ఇంత సడన్గా, ఏం జరిగింది, ఇదంతా కూడా నేను మీతో లాస్ట్లో మాట్లాడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఏంటంటే వర్షం కొంచెం హెవీగా అవుతుంది. సో పిల్లల్ని బైక్ తీసుకొచ్చారండి, ఎలా తీసుకెళ్తారా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తున్నారు కదా, చిన్నగా రెయిన్ పడతా ఉందన్నమాట కొంచెం కొంచెం. సో ఇంకా తర్వాత ఏంటంటే ముందు వాళ్ళని రెడీ చేయాలి కదా, అంటే మార్నింగ్ టిఫిన్ పెట్టేసి అంటే 9 కల్లా నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు అన్నయ్య. ఇంక సరే అని చెప్పేసి వాళ్ళని రెడీ చేసేస్తా ఉన్నాండి. ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి బ్రష్ చేయించేసాను. అండ్ ఒకవైపు ఏంటంటే అది స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట. ముందు పిల్లలిద్దరికి దోశ పోసి ఇచ్చి తర్వాత అన్నయ్య వాళ్ళకి కూడా పోసిచ్చాను. అన్నయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఉంటే తీసుకొచ్చారు, మా ఊరు అబ్బాయి. ఎవరు వచ్చారు చూడు, ఎవరు వచ్చారు? నువ్వు వెళ్ళొద్దురానా, వద్దులే వద్దులే లోకేడా, మమ్మీ దగ్గర ఉండు, వీడియో చేసుకోవాలి కదా మనం. ప్లీజ్ నాన్న. బట్టలు పెట్టుకున్నావా నువ్వు బ్యాగ్లో? ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? చూసారు కదా, లోకే అస్సలు అంటే అస్సలే ఉండను అని చెప్పేసి అంటుంది. వాళ్ళ మావయ్య వచ్చాడు కాబట్టి కొంచెం ఫస్ట్ అట్లా నటిస్తుంది అనమాట, తర్వాత ఇంకా వాడిని కొట్టేస్తుంది మా అన్నయ్యని. ఇంకా అలా అంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. ఋత్విక్ అయితే త్వరగా టిఫిన్ పెట్టు మమ్మీ, మేము వెళ్ళాలి మమ్మీ, అక్కడ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. సో ఇంకా చూసారు కదా, అన్నయ్య అట్లా బయటకు వెళ్తుంటే వాళ్ళిద్దరు వెనకనే వెళ్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోతాడు అని చెప్పేసి. ఇంకా లౌక్య పాప అయితే మరీ అండి ఉండనంటే ఉండనంటుంది. నైట్ ఏమంటే ఉంటా మమ్మీ నీ దగ్గర, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళను అనింది. ఓకే తను వెళ్ళకపోతే వద్దు ఋత్విక్ని పంపిద్దాము అని చెప్పేసి అనుకున్నా. బట్ మార్నింగ్ ఇంకా అన్నయ్యని చూడగానే ఇంకా నేను వెళ్ళాలంటే వెళ్ళాలి, ఇంకా కింద పడుతుంది అనమాట పట్టుకున్నా కానీ నేను ఉండను అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫైనల్గా అన్నయ్య వాళ్ళకి ఏంటంటే దోశ పోసి ఇచ్చేసానండి, నార్మల్గా పోసిచ్చాను అనమాట. ఈరోజు ఇంకా ఎగ్స్ కానీ అవేం లేవు, ఇంకా సర్దుకోవడంలోనే ఉన్నాం కదా, పిల్లలు వెళ్ళిపోతే ఇంకొంచెం నీట్గా సర్దుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నయ్య ఏదైనా ఒక మూవీ పెట్టు, టైం ఉంది కదా అంటే ఇంకా ఇదేమంటారు ప్రైమ్ వీడియోనో హాట్స్టార్ దేంట్లోనో అనుకుంటా పెడుతూ ఉన్నాను, కొన్ని మూవీస్ ఉంటే. సో ఇలా ఉంది మార్నింగ్ అయితే. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా తన వర్క్ అంటే బయటకు వెళ్ళి ఏదో తీసుకురావడం, ఇంకా తన స్నానం చేయడం ఇలా చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఋత్విక్ అయితే హ్యాపీగా ఉన్నాడండి. అస్సలు వాడు కానీ లౌకే కానీ మమ్మీ డాడీ ఉన్నారా లేరా అని కూడా పట్టించుకోలేదనమాట. వాళ్ళిద్దరు ఆడుకోవడం, వాళ్ళిద్దరు
తిరగడం ఇలానే ఉండిపోయారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే టీ పెట్టేస్తున్నాను. టిఫిన్ తినేసారు కదా, క్లైమేట్ చల్లగా ఉంది, వాళ్ళు ఎలాగో మళ్ళీ వెళ్ళాలి కదా బండిలోనే అని చెప్పేసి సో టిఫిన్ తినేసాక ఒక 10 minutes ఆగి టీ పెడుతున్నాను. ఈలోపు టీ అయిపోయేలోపు నేను పిల్లలకి స్నానం చేద్దాంలే అని చెప్పేసి టీ పెట్టేసి వెళ్తున్నాను అనమాట. అండ్ ఇదేంటంటే మార్నింగ్ ఇంతకు ముందే కదా నేను టీ తాగేసి అక్కడ పెట్టున్నా, కొంచెం పాలు టీ పౌడర్ అన్నీ ఉండేసరికి దాంట్లోనే కొంచెం వాటర్, కొంచెం పాలు, కొంచెం టీ పౌడర్ అవి వేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ తగినంత షుగర్ కూడా యాడ్ చేసేసాను. సో చాలామంది అంటున్నారు అక్క ఎందుకు మీరు అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, బట్ నాకు ఎందుకు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు అయిపోయింది. కొంచెం స్లో అయితే ఇంకా బాగుంటుంది. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా మీరు మాట్లాడే విధానం అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది అని చెప్పేసి, బట్ ఇంకొంచెం వాయిస్ తగ్గించుకుంటే అంటే ఫాస్ట్గా చెప్పకుండా కొంచెం స్లోగా తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ట్రై చేస్తాను నెక్స్ట్ వ్లాగ్స్లో. అండ్ ఇక్కడ వేడి నీళ్ళు కూడా కాగిపోయాయి, టీ కూడా రెడీ అయిపోయాయి. మళ్ళీ నేను వచ్చేలోపు టీ ఎక్కడ ఇంకిపోతాయని చెప్పేసి వాటర్ అంటే అక్కడ పోసేసాను బాత్రూంలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీ పోసి ఇచ్చేస్తున్నాను అనమాట. టీ ఏంటంటే మనం ఎంతసేపు మరిగించాలో అంతసేపే మరిగించాలండి. మళ్ళీ ఎక్కువసేపు మరిగించినా టేస్ట్ బాగోవు, అలాగని ముందే ఆపేసినా కానీ టేస్ట్ అస్సలు బాగోవు అనమాట. సో కరెక్ట్గా దానికి ఎంత టైం మనము మెయింటైన్ చేయాలో అంతే ఉడికించాలన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయి వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఇంకా నేను పిల్లల్ని రెడీ చేస్తాను. ఇప్పటికి టైం అయితే 8:30 అట్లా అవుతుందండి. ఏంటంటే టీ రెడీ చేసేసాను. అండ్ నేనేంటంటే ఈ వ్లాగ్లో ఎక్కువగా కనిపించకపోవడానికి నైటీ మీద ఉన్నానండి. నాకు వద్దు అని చెప్పేసి ఎక్కువ కనిపించలేదు అనమాట. బట్ అక్కడక్కడ కొంచెం షూట్ చేశాను, అంతే, ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలిద్దరు నేను తీసుకెళ్ళి స్నానం చేయించేశాను. అండ్ అన్నయ్య ఏంటంటే ఫస్ట్ నాకు వద్దు ఇప్పుడే కదా తిన్నా అని చెప్పేసి అన్నాడు, బట్ మళ్ళీ తాగేశాడనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా లౌక్య, రుత్విక్ ఇద్దరు రెడీ అయిపోయారు. ఈ లౌక్య ఏంటంటే ఆనందంలో అన్నీ తీసుకెళ్ళిపోతాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, పువ్వులు అమ్మమ్మ వాళ్ళకి ఇస్తాను, అవే తీసుకెళ్తాను, టీవీ తీసుకెళ్తాను అని చెప్తా ఉందనమాట. చూసారు కదా తన ఆనందం ఎంత హ్యాపీగా ఉందో. ఒకేలా ఒక 1 week అట్లా ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ కూడా అయిపోతుంది. దాదాపుగా వెళ్ళి చాలా డేస్ అయిపోయిందండి. ఇంకా అందుకని వాళ్ళని నేను పంపిస్తున్నాను అనమాట. అసలు ఎందుకు పంపిస్తున్నానో చెప్పలేదు కదా, లాస్ట్లో మాట్లాడతాను, చూస్తూ ఉండండి వ్లాగ్. అండ్ ఖచ్చితంగా అండి ఇద్దరు పిల్లలు కూడాని లౌక్యకి నిన్న కొంచెం పడింది అనమాట కింద, దానివల్ల పెదవి దగ్గర కొంచెం దెబ్బ తగిలింది. సో అదే అందుకని రెడ్గా ఉంది, నొప్పి మమ్మీ అంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే లౌక్య కానీ రుత్విక్ కానీ బయటికి వెళ్ళాలి అంటే కంపల్సరీ అండి, నేనైనా మర్చిపోతాను కానీ ఈ పిల్లలు ఇద్దరు మాత్రం అస్సలు మర్చిపోరు అనమాట. మాస్క్ టక్కుమని వేసేసుకుంటారు. సో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఇంక మన జనరేషన్ అంటే మన నెక్స్ట్ తర్వాత జనరేషన్ అంతా కూడా మాస్కులతోనే ఉండాలేమో మబ్బీ నాకు తెలిసి. ఇప్పటికి ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి కదా మ్యాచింగ్ అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి అవే అలవాటు అయిపోతాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట పరిస్థితులను చూస్తుంటే. అండ్ ఇక్కడ ఫైనల్గా లౌక్య, రుత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి తిరుగుతూ ఉన్నారు. అంటే మమ్మీ నన్ను అంటే పక్కన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి చూపించడానికి వెళ్తున్నారు. మా మామయ్య వచ్చాడు, మేము ఊరికి వెళ్తున్నామని చెప్పేసి. ఇక లౌక్య చూసారు కదా ఎంత ఫోర్సెస్ కొడుతుందంటే, ఎందుకంటే ఊరికి వెళ్ళాలి, వాళ్ళ మావయ్య వచ్చాడని చెప్పి ఆనందం అనమాట. సో అది ఇంకా అందరూ రెడీ అయిపోయారు. టైం అయితే 9:30, 10 అయిపోతుంది. వీళ్ళు వెళ్ళేసరికి కొంచెం రైన్ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఒక 1/2 hour కూర్చున్నారు. 10:30, 11 అయిపోయిందిలేండి వాళ్ళు వెళ్ళేసరికి. ఇంకా చూసారు కదా మాస్క్ మాత్రం వదలట్లేదు లౌక్య పాప. తన కోసం అని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఒక 4-5 చిన్న మాస్కులు తీసుకొచ్చారు. సో అవి లౌక్య పాప పెట్టుకుంటుంది. రుత్విక్ కూడా వేరే తీసుకున్నాడు. ఇంకా వెళ్ళొద్దు అంటే చూడండి ఎంత బలవంతంగా, నేను రానంటే రాను, నీ దగ్గర నేను ఉండను మమ్మీ అంటా ఉంది. సో ఫైనల్గా ఇంకైతే వీళ్ళు బయలుదేరిపోయారండి. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆయన ఏంటంటే లోపల ఉన్నారనమాట. నార్మల్గా ఎక్కడికైనా వాళ్ళ డాడీతో పాటు వెళ్తూ ఉంటారు కదా, బట్ ఈరోజు అసలు నేను ఉన్నానా లేనా, వాళ్ళ డాడీ ఉన్నారా లేరా అని కూడా పట్టించుకోలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ లౌక్యమో ఉంగరం తీసుకురావే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఉంగరం ఏంటంటే మా హస్బెండ్ నార్మల్గా ఇదేంటి తాబేలు అంటాం కదా ఫ్రెండ్స్, ఆ తాబేలు ఉంగరం పెట్టుకుంటారనమాట.
సో ఆ ఉంగరం ఏంటంటే డైలీ లౌక్య పాప బయట నుంచి రాగానే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతుంది. అండ్ తను బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇస్తుంది. సో అది ఇవ్వవే అంటే కూడా ఆ అమ్మాయికి ఎక్కడ ఇస్తుందా లేదా అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆనందంలో, ఎక్కడ వాళ్ళ మావయ్య వెళ్ళిపోతాడు అని చెప్పేసి. అండ్ ఫైనల్గా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. లౌక్య పాపకి బాయ్. ఇంకొన్ని డేస్ లౌక్య పాప మన వ్లాగ్స్లో కనిపించదు. సో చాలామందికి ఇష్టం కదా లౌక్య పాప అంటే. అందరికీ బాయ్ చెప్పేస్తుంది అనమాట. చెప్పవే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అంటే బాయ్ బాయ్ అని చెప్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అందరి కిందకి వెళ్ళిపోయారు, ఇంకా రెడీ అయిపోయారు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గరే కదా, ఇంకా ఋత్విక్ బట్టలు ఇవన్నీ అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఇంకా అవి తీసుకొని వెళ్తాంలే అని చెప్పేసి ఫస్ట్ అన్నయ్య వాళ్ళు ఋత్విక్ని ఎక్కించుకున్నారు. వాళ్ళ డాడీ లౌక్య పాపని తీసుకెళ్తా ఉన్నారనమాట. ఋత్విక్ అయితే కనీసం బాయ్ కూడా చెప్పలేదండి. చెప్పాను కదా మమ్మీ డాడీ ఉన్నారా లేరా కూడా వాళ్ళు ఆలోచించలేదు. అంతా హ్యాపీగా ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళాలా అని చెప్పేసి అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్గా అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. బాయ్ చెప్పు అంటే ఫైనల్గా ఋత్విక్ వెళ్ళేటప్పుడు ఒకసారి బాయ్ చెప్పాడు. అండ్ లౌక్య పాపని బాయ్ చెప్పు మమ్మీకి అంటే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉందన్నమాట. బాయ్ బాయ్ లౌక్య పాప. సో ఈ వీడియో షూట్ చేసి కూడా 3-4 డేస్ అయిపోయింది కాబట్టి నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది పాప వెళ్తుంటే. సో తను మాత్రం చాలా హ్యాపీ ఉందండి, అందుకని చెప్పేసి నేను కూడా హ్యాపీ అనమాట. ఎన్ని రోజులని 4 గోడల మధ్య ఉంటారండి, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒక 3-4 డేస్ ఆగి ఒక 1 వీక్ ఆగి నేను కూడా వెళ్తాను. హలో అండి, సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. నేనేంటంటే ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేసరికి దాదాపుగా 11:30-12 అట్లా అయిందండి. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత హెవీ రెయిన్ అనమాట. అందులోనూ బట్టలు అవి వేస్తున్నాను, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇంతకుముందు అంటే రేకులు ఉన్నాయి కదా మనం ఉన్న ఇంట్లో, బట్ ఇప్పుడు రేకులు అవి లేవు. బయట వేస్తే తడిచిపోతాయి, పైన వేస్తే తడిచిపోతాయి. ఇంకా కొంచెం ఒక 1 అవర్కి మళ్ళీ నార్మల్గా అయిపోయి ఎండ వచ్చేసింది. ఇంకా బట్టలన్నీ బయట ఆరేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడదామని వచ్చాను. పిల్లలిద్దరిని ఎందుకు పంపించాను ఇంత సడన్గా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఎందుకంటే అండి, ఇప్పుడు మాకున్న ఈ ఏరియా కావచ్చు, ఏ ఏరియా ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నట్లనే 2 lakhs పైనే ఉన్నాయంట కేసెస్. సో ఇంకా మనకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మా ఏరియాలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే నాకు చాలా భయం అనిపించిందండి. సో నాకు అండ్ మా హస్బెండ్కి కొంచెం మనకంటే తెలుసు అండి, బట్ అది ఒక తల్లి తండ్రికి మాత్రమే అర్థమవుతుంది అనుకుంటాను. కానీ పిల్లలకి తెలియదు కదా, చిన్న పిల్లలు. సో వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నామా, ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒక వీడియో చూశాను నేను. చిన్న పాప అంటే ఆ పాపకి కరోనా వైరస్ వచ్చి ఇంకా తను ఏడుస్తూ ఉన్నిందనమాట. డాడీ నాకు ఊపిరాడట్లేదు, మమ్మీ నాకు ఊపిరాడట్లేదు అంటే ఇంక అక్కడికక్కడే నేను ఏడ్చేశానండి. నిజంగా అంత బాధ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. ఇంక అప్పటి నుంచి నాకు చాలా భయం అనిపించింది. పిల్లల్ని పంపించేద్దామని చెప్పేసి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అంటే పంపించేద్దామంటే నేను కూడా వెళ్దాం అనుకున్నాను. బట్ నేను వెళ్తే రీసెంట్గానే కదా హౌస్కి వచ్చాము, ఇంకా తర్వాత కొన్ని పనులు ఉన్నాయి. మా హస్బెండ్ ఒక్కరైపోతారు. అత్తయ్య వాళ్ళకి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. నార్మల్గా తన ఫీవర్ అట్లా అంటే నార్మల్ హెల్త్ ఇష్యూ, కొంచెం పెద్దవాడి కదా. సో దానివల్ల తను అక్కడ ఉంది, ఇంకా తనకి ఇబ్బంది అయిపోతుంది. ఒక 1 వీక్ 10 డేస్ ఆగి నేను వెళ్దాం అని చెప్పేసి అన్నయ్య అర్జెంటుగా రమ్మని చెప్పానండి. ఎందుకంటే రీసెంట్గా పక్కన కూడా కేసు వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా దాన్ని చూసిన తర్వాత చాలా భయం అనిపించింది. అందుకని ఇంకా అన్నయ్యకి అమ్మ వాళ్ళకి చెప్పాను. ఎట్లా అంటే సరే పిల్లల్ని అయితే వద్దు, నువ్వు కూడా వచ్చేసేయి అని చెప్పేసి అన్నారు. బట్ నాకు పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లలిద్దరిని అన్నని పంపిస్తాను అని చెప్పేసి అన్నాను. ఇంకా అన్న అప్పటికప్పుడే వచ్చేసాడండి. ఇంకా నెక్స్ట్ అంతకు ముందు రోజు నేను చెప్పాను, వాడు వెంటనే వచ్చాడు. వచ్చి ఇంకా పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోయాడు అనమాట. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మెయిన్ ఇద్దరిని పంపించడానికి
వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 5-6 months అయిపోయింది లవ్కి వెళ్ళి, ఋత్వికి వెళ్ళి. లవ్కి అయితే పాపం అంటే కలవరిస్తుంటుందండి అమ్మమ్మ దగ్గరికి, వెళ్దాం పద ఎన్నిసార్లు రెడీ అవ్వడం, ఎక్కడికైనా ఒక గౌన్ వేస్తాను కదా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంది. మమ్మీ నేను ఏడవను మమ్మీ, నువ్వు లేకుండా ఉంటాను మమ్మీ అని చెప్పి అంటా ఉందనమాట. దాన్ని అలా చూసినప్పుడు అలా కూడా పాపం తీసుకెళ్దాం అనుకుంటున్నా, బట్ ఏదో ఒకటి హౌస్ షిఫ్ట్ అవ్వడం ఇట్లానే ఉండిపోయింది. ఇంకెట్లాగో వాళ్ళు కూడా వెళ్ళాలని ఇష్టంగా ఉంటున్నారు కదా, బెంగ పెట్టుకోవడం అలా ఏం ఉండదండి. అలా ఉంటే నేనైతే పంపించాను, కానీ వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటారు అనమాట. అక్కడ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి, ఇక్కడ 4 గోడల మధ్య పెరిగారు, బట్ అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటారు అనమాట. అమ్మ దగ్గర కూడా బాగా అలవాటు, ఇంక అందుకని చెప్పి పంపించాను. ఒక 4-5 days, ఒక 1 week ఆగి నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈ మాట మీకు 2 months బ్యాకే చెప్పాను. తర్వాత మనకి లాక్డౌన్ అన్నీ తెలిసినవే కదా, అన్నీ రివర్స్ అయిపోయాయి. బట్ ఫైనల్గా పిల్లలైతే హ్యాపీగా వెళ్ళిపోయారు. అన్నయ్య కూడా ఫోన్ చేశాను అనమాట, వెళ్ళిపోయాము అని చెప్పేసి. ఇంకా బాగానే ఉన్నారు లౌకే కానీ ఋత్విక్ కానీ. అంటే పోయినసారి లౌకే ఏడ్చిందండి, ఒక 1 week ఉండి ఏడ్చింది. ఇప్పుడు తను చెప్తుంది అనమాట, మమ్మీ నేను ఏడవను, నువ్వు కావాలి అని చెప్పి, నేను ఉంటాను మమ్మీ అమ్మమ్మ దగ్గర, నేను అసలు అడగను అని చెప్పేసి తనే చెప్తుంది అనమాట. అంటే ఏడ్చింది కదా, నన్ను పంపించదేమో అని చెప్పేసి ఆలోచించుకొని చెప్తుంది లౌక్య. ఇంకా అందుకని చెప్పి తను అంత ఇష్టంగా బెంగ పెట్టుకునింది కదా అని చెప్పేసి పంపించాను. ఎంతైనా మన దగ్గర ఉన్న అంటే విలేజ్లో ఉన్న సేఫ్టీ అయితే ఇక్కడ లేదండి. ఎందుకంటే మా హస్బెండ్ బయటికి వెళ్తూ వస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే జరగదు కదండి డైలీ, అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అట్లా ఉంటాయి, అందరికీ తెలిసిందే. డైలీ ఒక 3 months లాక్డౌన్లో కూర్చున్నందుకు చాలా కష్టమైపోయింది, అది చెప్పలేమన్నమాట, అంత కష్టమైంది. సో ఆ టైంలో నా యూట్యూబ్ లేకపోయిన ఉంటే చాలా కష్టమైండేది మాకు, ఫుడ్కి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాము. సో ఇంకా ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోలేము, మనకి జరగదు, రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నాము, చాలా ఖర్చులు ఉంటాయి, పిల్లలు ఉన్నారు. సో ఇలా అనమాట. ఇంకా తను బయటికి వెళ్ళకపోతే జరగదనమాట, చిన్నగా బిజినెస్ అయినా చేసుకోవాలి అని చెప్పేసి తను వెళ్తూ వస్తూ ఉన్నారు. ఇంకా బై మిస్టేక్ అంటే నార్మల్గా ఇప్పుడు చాలా మందికి వచ్చిందండి. వస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, 50 పైన ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ అయిపోతున్నారు ఇమ్యూనిటీ వల్ల. బట్ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు 50-60 years ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వాళ్ళకి డేంజర్. ఇంకా అవన్నీ నేను చూసి మనమైతే తట్టుకోగలం, కానీ పిల్లలకి ఏదన్నా అయితే అస్సలు తట్టుకోలేము, నేను ఉంచను అని చెప్పేసి పంపించాను. అది మెయిన్ అయితే. ఇంకా అంటే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు కదండి. ఒకప్పుడు నేను ఋత్విక్ 9th month అనుకుంటా, అప్పుడు ఫేస్ చేసాము బాగా ప్రాబ్లమ్స్ అనేవి. అప్పటి నుంచే నాకు పిల్లలకి ఏదన్నా హెల్త్ ఇష్యూ హాస్పిటల్లో అడ్మిట్ అంటేనే కాళ్ళు చేతులు వణికిపోతాయి అనమాట. అందుకని ఆ కారణం చేత పిల్లలిద్దరిని పంపించాను. సో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్.